నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధానిగారు పంచుకున్న ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. అరుణాచలం అనగానే మన గుర్తొచ్చేదేమిటి? అదొక గొప్ప పుణ్యక్షేత్రమని కదా. కానీ దాని వెనక ఉన్న అసలైన రహస్యం బహుశా మనలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. అసలా రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి క్యూ కడుతున్నారు కదా. అయితే వారంతా అనుసరిస్తున్న పద్ధతి నిజంగా సరైనదేనా? ఒకసారి ఆలోచించండి. మన గుడికి వెళ్లగానే ఏం చేస్తాం? దేవుడితో ఒక రకమైన వ్యాపారం మొదలుపెడతాం. నాకా ఉద్యోగం రావాలి, నా పిల్లలకు పెళ్లి కావాలి అంటూ కోరికల చిట్టా విప్తాం. ఆధునిక కాలంలో దైవదర్శనం అనేది కేవలం ఒక భౌతిక లావాదేవీగా మారిపోయిందని ఈ మూల గ్రంథాలు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. దేవుణ్ణి కోరికలు అడగడంలో తప్పేముంది అనుకోవచ్చు, కానీ అసలు విషయం అది కాదట. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది, గమనిద్దాం. అవధానిగారు 2 రకాల శ్మశానాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. మొదటిది మహాశ్మశానం, అంటే మనకు తెలిసిన కాశీ. అక్కడ భౌతిక దేహానికి ముక్తి లభిస్తుంది. ఇక రెండవది మనోశ్మశానం, అదే అరుణాచలం. ఇక్కడ దహనమయ్యేది శరీరం కాదు, మనలో ఉన్న అహంకారం, మనసులోని చెడు ఆలోచనలు. అరుణాచలంలో అడుగు పెట్టగానే మన అహం, అనవసరమైన కోరికలు అన్నీ కూడా భస్మమైపోవాలి. ఈ తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మరి రమణ మహర్షిలాంటి గొప్ప గొప్ప యోగులు ఎన్నో ఏళ్లుగా తమ తపశ్శక్తిని ఆ అరుణాచలంలో ఎందుకు దారపోశారు? మన చిన్న చిన్న కోరికలు తీర్చడానికా? ఖచ్చితంగా కాదు. పెళ్ళిళ్ళు, ఉద్యోగాలలాంటివివ్వడానికి దేవుడొక ఫ్యాక్టరీలా కూర్చోలేదని ఆయనంటున్నారు. అక్కడికి వచ్చిన వాళ్లకు అసలు నాకు ఇది లేదు అనే భావనే లేకుండా చేయడానికి ఆ మహానుభావులు తమ శక్తినక్కడుంచారు. అంతటి పవిత్రమైన గుడిని కోరికలు తీర్చే మెషిన్లా చూడకూడదని ఈ విశ్లేషణ మనకు చెబుతోంది. ఇది వినండి, నిజంగా చాలా అద్భుతమైన మాట. ఎలాంటి కోరిక లేకుండా వెళ్తే కోరికేలేని జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ఇదే కదా నిష్కామకర్మ అంటే. దేవుడి దగ్గరికి ఒక పెద్ద షాపింగ్ లిస్ట్ పట్టుకుని వెళ్తే ఆ యాత్రకి అసలు అర్థమే లేదు. ఏమీ ఆశించకుండా స్వచ్ఛమైన భక్తితో వెళ్ళినప్పుడు మాత్రమే అత్యున్నతమైన, పరిపూర్ణమైన స్థితి దొరుకుతుందని దీని అర్థం. ఇక ఇప్పుడు లాజిక్కి అస్సలు అందని కొన్ని అద్భుతమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఆ పర్వతం చుట్టూ ఏదో కంటికి కనిపించని పవర్ఫుల్ ఆధ్యాత్మిక వాతావరణం ఉందని అవధానిగారు తన సొంత అనుభవాల ద్వారా పంచుకున్నారు. ఈ సంఘటనలు వింటే అక్కడ సామాన్య తర్కానికి మించిన ఒక శక్తి ఉందన్న విషయం ఎవ్వరికైనా ఎట్టే అర్థమవుతుంది. ఒకసారి ఏమైందంటే, 7 ఏళ్ల క్రితం అవధానిగారు అరుణాచలానికి వెళ్తున్నారు. ఇంకో 20 కిలోమీటర్లు ఉందనగా విపరీతమైన ట్రాఫిక్తో విసిగిపోయి వెనక్కి తిరిగారు. దారిలో దాహం వేసి ఒక కొబ్బరిబొండాల కొట్టు దగ్గర ఆగారు. అక్కడ అకస్మాత్తుగా ఒక ఎత్తైన సాధువు ఒళ్లంతా భస్మం, రుద్రాక్షలు వేసుకుని కనిపించారు. అంత దగ్గరికొచ్చి ఎందుకు వెనక్కి వెళ్తున్నావ్ అని ఆయన అడిగారు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన అవధానిగారు మరిన్ని ప్రశ్నలు అడగాలని కొద్ది క్షణాల్లోనే వెనక్కి తిరిగి చూశారు. అంతే, అక్కడ ఆ సాధువూ లేడు. ఆశ్చర్యమేంటంటే అసలు ఆ కొబ్బరిబొండాల కొట్టుగూడా లేదు. అదంతా గాల్లో కలిసిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదే ఆ పర్వతం యొక్క అంతు చిక్కని రహస్యం. అక్కడితో ఆగిపోలేదు, మరో ఉత్కంఠభరితమైన అనుభవం కూడా ఉంది. ఆయన ఒకసారి అగ్నిహోత్రంతో జ్యోతి ప్రదక్షిణ చేస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ముఖంలో ఎంతో తేజస్సున్న ఒక సాధువు వారితో పాటు నడవడం మొదలుపెట్టారు. ఆ సాధువు తాను 2 ఏళ్లుగా రోజూ ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పారు. ఓ 5 నిమిషాలు మాట్లాడారో లేదో హఠాత్తుగా అదృశ్యమయ్యారు. కనీసం అక్కడ తీసిన వీడియోలలో కూడా ఆయన ఎక్కడా రికార్డవ్వలేదు. చూసారా, ఆ పవిత్ర క్షేత్రంలో కంటికి కనిపించని ఎంతోమంది యోగులు, దేవతలు ఇప్పటికీ సంచరిస్తూనే ఉంటారనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. అయితే ఇక్కడే మనం కాస్త వాస్తవంలోకి రావాలి. పర్వతమంత పవిత్రమైనదైతే ప్రస్తుతం జనాలు చేస్తున్న ప్రదక్షిణ విధానం ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది? క్షేత్రస్థాయిలో ఉన్న కఠినమైన వాస్తవాలను ఇక్కడ చాలా ధైర్యంగా విమర్శించారు. అందరూ చేస్తున్నారు కదాని గుడ్డిగా ఫాలో అయిపోవడం కాకుండా అందులో ఉన్న లోపాలేంటో ఇప్పుడోసారి చూద్దాం. సాంప్రదాయ గిరి ప్రదక్షిణ దారిని ఒకసారి గమనించండి. భక్తులు ఎంతో భక్తితో స్నానం చేసి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుస్తారు. కాని దారిలో పరిస్థితి ఎలా ఉంటుంది? సిగరెటు ముక్కలు, ఉమ్మివేసిన ప్రదేశాలు. అంతేనా? పక్కనున్న హోటళ్ల వాళ్లు వదిలిన ఎంగిలి నీళ్లను తొక్కుకుంటూ వెళ్లాలి. అంత శుచిగా దేవుడి దగ్గరికి వెళ్లాలనుకునే భక్తులు దారి పొడవునా ఈ చెత్తనంతా తొక్కుకుంటూ వెళితే ఇక శారీరక శుచి ఏముంటుంది? ఇది చాలా లాజికల్ పాయింట్ కదా.
నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సరే, విమర్శించడం వరకే కాదు, దీనికొక అద్భుతమైన ప్రత్యామ్నాయాన్ని కూడా ఆయన సూచించారు. అలా కలుషితమైన రోడ్ల మీద అన్నీ తొక్కుకుంటూ శుచిని కోల్పోయి రోడ్డు మీద ప్రదక్షిణ చేసే కంటే గుడి లోపలున్న ప్రాకారంలోని 4 గోపురాలకు శుభ్రంగా ఒక ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవడం ఎంతో ఉత్తమమని చెప్తున్నారు. ఇది దేవుడి పట్ల మన భక్తిని, అలాగే మన శారీరక శుచిని రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన విధానమని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సంఖ్య చూడండి, అక్షరాల 15 లక్షలు. ఒక్క పౌర్ణమి రోజునే ఇంతమంది జనాలు అరుణాచలానికి పోటెత్తుతున్నారు అంటే ఇసుక వేస్తే రాలనంత జనమన్నమాట. మూఢభక్తి, ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చేయడం వల్ల ఎంత గందరగోళం ఏర్పడుతుందో ఇక్కడే తెలుస్తోంది. ఆ క్యూ లైన్లలో తోపులాటలు, గొడవలు ఇవన్నీ చూస్తుంటే అసలు భక్తి అనేదే నాశనమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క వాక్యం చాలు ఆధునిక ఆధ్యాత్మిక ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రశ్నించడానికి. ఆయన పౌర్ణమి రోజు మాత్రమే దేవుడా? ముందు లేదా వెనక రోజుల్లో ఆయన దేవుడు కాదా? ఎంత బరువైన ప్రశ్న ఇది. అందరూ ఒకే రోజు గొర్రెల మందలా పరిగెత్తడం వల్ల భక్తికన్నా గందరగోళమే ఎక్కువ. మిగతా రోజుల్లో ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకున్నా అదే దేవుడు, అదే అనుగ్రహం. దేవుడు ఒక ప్రత్యేకమైన రోజు మాత్రమే వరాలిస్తాడన్న భ్రమల నుండి ముందు మనం బయటపడాలి. ఇక మనం నిత్యం వాడే మొక్కు అనే పదానికి ఆయనిచ్చిన అసలైన నిర్వచనమేంటంటే, మొక్కు అనేది ఏమాత్రం వ్యాపార ఒప్పందం కాదు. మన ఇంట్లో సజీవంగా ఉన్న పెద్దలను వదిలేసి మన రోజువారీ బాధ్యతలను పక్కన పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి నాకిదివ్వు, నేను నీకిదిస్తాను అని బేరాలు ఆడటం అసలు మొక్కే కాదు. మొక్కు అంటే దైవం పట్ల మనకున్న ఒక లోతైన అంతర్గత నిబద్ధత అని అవధానిగారు స్పష్టం చేస్తున్నారు. అసలు నిజమైన భక్తి అంటే ఏంటో ఇప్పుడు విశ్లేషించుకుందాం. సజీవంగా ఉన్న కన్నవారిని, అన్నయ్యలను కాదని దేవుడి దగ్గరకు పరిగెత్తడాన్ని జ్యేష్ఠ ధిక్కారమంటారు. అలా చేయడం వల్ల పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుందట. దీనికొక మంచి ఉదాహరణ కూడా ఇచ్చారు. గుడిలో కళ్ళెదుట పెద్దలున్నప్పుడు వాళ్లను పలకరించకుండా దర్శనానికి పరిగెత్తడం కన్నా ముందు వాళ్లను గౌరవించడం ముఖ్యం. మనం గుడికి వెళ్లేది ఆ దైవిక వాతావరణాన్ని ఫీల్ అవ్వడానికే, కాని అక్కడ కూర్చుని బేరాలు ఆడటానికి కాదని ఈ విశ్లేషణ మనకు క్లియర్గా చెప్తోంది. ఇక ఈరోజుకి ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. మనం గుడికి వెళ్తున్నది మన స్వార్థపూరితమైన కోరికలతో దేవుడి మనసు మార్చడానికా, లేక కోరికలు లేని ఒక పరిపూర్ణమైన స్థితి కోసం మన మనసును మార్చుకోవడానికా? బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధానిగారి ఈ లోతైన విశ్లేషణ మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఖచ్చితంగా ఒక కొత్త దిశను, స్పష్టతను ఇస్తుందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.